నల్గొండ జిల్లా మిర్యాలగూడ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ గారితో ఉన్నాం మనం. సార్ మల్లేష్ మన వెంకటేశం గారు మన స్పెషల్ గ్రేడ్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ వెంకటేశం గారితో మనం ఈరోజు మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ఈరోజు సంత కూడా జరుగుతూ ఉన్నది మంచిగా. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఎన్ని పశువులు వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, రేట్లు వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడు సార్ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాము. చెప్పండి సార్. నమస్కారం అండి. నా పేరు వెంకటేశము, సెలక్షన్ సెక్రటరీ, మిర్యాలగూడ మార్కెట్ కమిటీ సెక్రటరీ. నేను ఒక 2 నెలల కింద రావడం జరిగింది మా సెక్రటరీగా. నిజామాబాద్ మార్కెట్ కమిటీ నుంచి ఇక్కడ బదిలీ ఇక్కడ రావడం జరిగింది. నేను వచ్చినప్పటి నుంచి సంత మార్కెట్ నడుస్తున్నది. సంతలో మాకు సుమారు సంవత్సరం మొత్తానికి 60 లక్షల దాకా మార్కెట్ వసూలు చేస్తున్నాం. గతంలో మేము వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ మా కింది స్టాఫ్ను అవైలబుల్ చేసుకుంటూ కింద ఉన్న సెక్రటరీలో చేసుకుంటూ, ఇంతకుముందు కొంచెం సిస్టమ్ కొంచెం చేంజ్ ఉండి వచ్చినాక కొంచెం బారికేడ్లు పెట్టి లైన్ బై లైన్ రావడము, కాంటమికి వచ్చి ఆటో ఉన్న రైతు దిగి మా లోపల పోయి మాలతో ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఒక మేక అంటే ఎంత రేటు పోయింది, దాని మీద 1%. సపోజ్ ఒక మేక ఒక 10,000 పోయింది అనుకో, 10,000 వాల్యూషన్ అంటే 100 రూపాయలు మనం చెల్లించాలి. దాని మీద దాని ప్రకారంగా మేము మార్కెట్ వసూలు చేస్తున్నాము. గతంలో కంటే ఇప్పుడు కూడా మేము మార్కెట్ కమిటీ నుంచి మార్కెట్ పెంపే దానిలో రోజుకు ఒక వారానికి మన మంగళవారం ఎక్కువ సంత నడుస్తుంది, శనివారం కొంచెం తక్కువ నడుస్తుంది. ఈరోజు దసరా కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంది. ఇవాళ దాంట్లో మేమంతా కొంచెం ట్రాఫిక్లో కంట్రోల్ కూడా లేకుండా మేమంతా స్టాఫ్ అంతా దిగి కంట్రోల్ చేయడం జరుగుతున్నది. దాంట్లో మార్కెట్ కూడా పెంపుదల చేస్తున్నాం. గతంలో కంటే ఈ సంవత్సరం మేము 10 సారి 70,000, 80,000 ప్రతి వారం గతంలో 40,000, 50,000 ఉండే కలెక్షన్ దాన్ని ఇంకా రెట్టింపు చేసి కొంచెం స్ట్రిక్ట్గా విజిలెన్స్ చేసి అక్కడక్కడ మా సెక్యూరిటీలో పెట్టి అంటే లీకేజ్ కాకుండా ఉన్న దాంట్లో మేము 70,000, 60,000, 80,000, 90,000, 1,00,000 రూపాయల దాకా కలెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. వీక్లీ వన్స్ ఎంత ఆదాయాన్ని రాబడుతున్నారు సార్? అదే వీక్లీ చెప్పేది మీకు నడిచేది వీక్లీ 2 టైం. మంగళవారం నాడు ఎక్కువ నడుస్తుంది. మంగళవారం నాడు బర్రెలు, ఆవులు ప్లస్ మేకలు నడుస్తుంది. తర్వాత శనివారం నాడు ఓన్లీ మేకల మండి ఉంటుంది. మంగళవారం మనం ఎక్కువ మన ఆదాయం ఆదాయంలో మనకు 70,000, 80,000, 90,000, 1,00,000 దాకా. పోయిన సంవత్సరం పోయిన నెల వర్షాలు కూడా రాబడి తక్కువ రాలేదు. కొంచెం ఇవాళ ఇప్పుడు ఇంకా కలెక్షన్ ఇప్పటిదాకా 60,000, 70,000 దాకా కలెక్షన్ అయినా తెలుసు. నాకు ఎక్కువ చేసే దాంట్లో ఉన్నాను. ప్రజెంట్ అంటే ఈరోజు ఎంత రావచ్చు అంచనా? ఈరోజు 70,000, 80,000 దాకా రావచ్చు కలెక్షన్ చేస్తున్నాము. అది కూడా హ్యాపీ ఫార్మర్స్ కొనే వాళ్ళు ఉంటారు, దాంట్లో బ్రోకర్స్ ఉంటారు. పట్టి మా వాళ్ళు కొంచెం కష్టాలు ఉన్నాయి. మా వాళ్ళు పట్టి 2 మేకలు పూసి పెడుతున్నారు. ఒక మేక సార్ మీ ఇంటి పండుగ పోతున్నాం అంటారు. ఏదో రకంగా మేము వాళ్ళు పడి మా వాళ్ళు 50 రూపాయల నుంచి వసూలు చేసి వాళ్ళకి దాని దగ్గర రిసిప్ట్ ఇచ్చేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ కొంచెం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. ఇప్పుడు వెంకటేశ్వర సార్ వచ్చాక మాకు మంచిగా అనిపిస్తుంది సార్ అని అంటున్నారు. ప్రజలు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఏది రైతులు కానీ, ఇక్కడ బయర్స్ కానీ, ఇక్కడ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కానీ, ఇక్కడ రహదారి విషయంలో కూడా కొద్దిగా క్లారిటీగా ఇబ్బందులు పడట్లేదు, మంచిగా ఉందంటారు. దానికి మీరేం సమాధానం? అంతకుముందు యాక్చువల్ చెప్పాలంటే మేము అంతా ఒకటే అండి. లైట్ సౌకర్యం లేకుండే, మంచినీళ్ళ సౌకర్యం లేకుండే. మేము వచ్చి సుమారుగా 10 లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. మంగళవారం అంటే సోమవారం నైట్ నుంచి మేము లైట్ వేయడం జరుగుతున్నది. దాంతోపాటు వాటర్ ప్లాంట్ కూడా మీరు ఇట్లా గతంలో ఉండే దాన్ని ఇంకొంచెం దాన్ని మంచి చేసి వాడేయడం జరుగుతున్నది. కొంచెం టాయిలెట్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల ఒక సిస్టమ్ అనేది పెట్టాము. మా ఊళ్ళో మార్కెట్ యాడో తిరుగుకుంటూ ఎక్కడ ఏమేమి రేట్ పోతుంది కొంచెం తీసుకొచ్చి దాని పక్కన మార్కెట్ కలెక్షన్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్ పోతున్నాం. అంటే దాంతో అనుభవం ఉంది కాబట్టి దాంట్లో కూడా పోతున్నాం. దాంట్లో ఎవరు రైతులు కూడా ఎవరు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.